హలో చిల్డ్రన్, వెరీ గుడ్ మార్నింగ్. అందరూ క్లాస్ వర్క్స్ హోంవర్క్స్ రాస్తున్నారా రోజు? సో ఏ రోజు వరకు ఆ రోజు చేసేయండి. పెండింగ్ అస్సలు ఉంచొద్దు. సో పెండింగ్ ఉంచారు అంటే మీరు లేజీ ఫెలోస్ అయిపోతారనమాట. ఓకేనా? సో పెండింగ్ ఉంచకుండా ఏ రోజు వరకు ఆ రోజు చక్కగా చేసుకోండి. మీరందరూ మంచి పిల్లలు కదా? ఎస్. కమ్ బ్యాక్ టు అవర్ మ్యాథమెటిక్స్ క్లాస్ చిల్డ్రన్. ఎస్డే వి డిస్కస్డ్ అబౌట్ ఫ్యాక్టర్స్. ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఫ్యాక్టర్స్ వాటి యొక్క ప్రాపర్టీస్ని మనం తెలుసుకున్నాం కదా. సో టుడే వీఆర్ అప్లయింగ్ ప్రాపర్టీస్ ఆన్ ఫ్యాక్టర్స్ అండ్ హౌ టు ఫైండ్ ద ఫ్యాక్టర్స్. ఇంకా ఫ్యాక్టర్స్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చో కూడా మీకు డివిజన్ మెథడ్లో, మల్టిప్లికేషన్ మెథడ్లో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఎక్సర్సైజ్ 4. సి చిల్డ్రన్, 8 9s are 72. 8 9s are 72 కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 72ని 8తో డివైడ్ చేసాం అనుకోండి. 8 టేబుల్లో మనకి 72 ఎక్కడ వస్తుంది? రిసైడ్ ద 8 టేబుల్. 8 9s are 72. 8 9s are 72. 72 minus 72 is 0. So 8 is a factor of 72. ఇంకా 9 8s are 72. 72 minus 72 0. And 9 is a factor of 72. So 8 9s are 72. Therefore ఇక్కడ డాష్ అండ్ డాష్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 72 అన్నాడు. సో దీన్ని చూసి మనం 72 ఫ్యాక్టర్స్ ఏమేంటని చెప్పొచ్చు? 8 ఫ్యాక్టర్ అవుతుంది అండ్ 9 కూడా ఫ్యాక్టర్ అనమాట. సో దేర్ఫోర్ 8 and 9 ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 72. ఓకే, 72 ఈజ్ ఎ డాష్ ఆఫ్ డాష్ అండ్ డాష్. 72 ఏమవుతుంది మరి? 8 9 72కి ఫ్యాక్టర్స్ అవుతున్నాయి అంటున్నాం కదా. మరి 72 8కి 9కి ఏమవుతాయి? 72 is a multiple of 8. 72 is a multiple of 9. అంటే 8 టేబుల్లోనూ 72 వస్తుంది, 9 టేబుల్లోనూ 72 వస్తుంది. సో మనం ఏమనుకున్నాం? మల్టిపుల్స్ అంటే ఏదైనా ఒక నెంబర్ని ఇంకొక నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు వచ్చే ఆన్సర్ని ఆ నెంబర్ యొక్క మల్టిపుల్ అంటున్నాం. ఇక్కడ 8 9s are 72 వచ్చింది. సో 72 is a multiple of 8 అండ్ 9 టేబుల్లో కూడా 72 వస్తుంది కదా. కాబట్టి 72 is a multiple of 9. So 72 is a multiple. multiple multiple of 8 and 9. అర్థమైందా? సో 72 అనేది 8కి 9కి మల్టిపుల్ అవుతుంది. 8 9 72కి ఏమవుతాయి? ఫ్యాక్టర్స్ అవుతాయి. అర్థమైందా పిల్లలు? ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. Which number has only one factor? ఏ నెంబర్కి ఒకే ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. విచ్ నంబర్ హ్యాస్ ఓన్లీ వన్ ఫ్యాక్టర్? ఏ నెంబర్కి ఒకే ఒక ఫ్యాక్టర్ ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంది. 2కి ఫ్యాక్టర్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్. 1 2s are 2. ఇక్కడ 2కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా. 3 అనుకోండి, ఇన్ ద సేమ్ వే 3 అంటే ప్రతి నెంబర్కి కూడా మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. కానీ ఒకే ఒక్క నెంబర్కి ఓన్లీ 1 ఫ్యాక్టర్ ఉంటుంది. ఇట్ ఈజ్ ఓన్లీ 1 అనమాట. సో విచ్ నెంబర్ హ్యాస్ ఓన్లీ 1 ఫ్యాక్టర్ అంటే 1కి ఇంకా ఫ్యాక్టర్స్ ఏమి ఉంటాయి? 1 ఇట్ సెల్ఫ్ ఓన్లీ, దానికి అదే ఒక ఫ్యాక్టర్ అనమాట. సో 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. విచ్ నెంబర్ హ్యాస్ ఓన్లీ 1 ఫ్యాక్టర్? 1 అనమాట. 1కి ఒకే ఒక ఫ్యాక్టర్ ఉంటుంది, దానికి ఇంకా వేరే ఫ్యాక్టర్స్ అనేవి ఉండవు. ఓకే, నోట్ డౌన్ చిల్డ్రన్ ఇన్ యువర్ క్లాస్ వర్క్. పుట్ ద హెడింగ్. నౌ థర్డ్ వన్. Which is the smallest factor of 425? And
greatest factor of 425. Which is the smallest factor of 425 and greatest factor of 425. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఏదైనా ఒక నెంబర్కి ఫ్యాక్టర్స్ స్మాలెస్ట్ గ్రేటెస్ట్ అంటే స్మాలెస్ట్ ఫ్యాక్టర్ ఈజ్ 1, గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ ఈజ్ ఇట్ సెల్ఫ్. సో ఇక్కడ మనకి విచ్ ఈస్ ద స్మాలెస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ 425 అంటే ఏం రాయాలి? 1. అండ్ గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ 425 అదే నెంబర్ అవుతుంది అనమాట దానికి గ్రేటెస్ట్ ఫ్యాక్టర్. సో 425. ఓకే చిల్డ్రన్. is to a factor of an odd number. Is to a factor of an odd number. Odd number అంటే ఏంటి? మనకి 3, 5, 7, 9 ఇలాంటివి కదా. సో మనకి 2 is to a factor of an odd number. అంటే 2 అనేది వాటికి ఫ్యాక్టర్స్గా ఉంటుంది. ఆడ్ నెంబర్స్ ఏంటి మనకి? 3, 5, 7, 9, 11, 13 ఇవి ఆడ్ నెంబర్స్ కదా. సో మనకి ఈ 2 అనేది వీటికి ఫ్యాక్టర్స్గా ఉంటుంది. అంటే 2 టేబుల్లో మనకి 3 వస్తుందా? రాదు. 2 టేబుల్లో మనకి 5 వస్తుందా? రాదు. 2 టేబుల్లో మనకి 7 వస్తుందా? రాదు. కాబట్టి 2 ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ అన్ ఆడ్ నెంబర్. సో ఇక్కడ ఏమడిగాడు మనకి? ఈజ్ 2 ఎ ఫ్యాక్టర్ ఆఫ్ అన్ ఆడ్ నెంబర్? నో. ఆన్సర్ ఏమిటి అప్పుడు? నో అనమాట. ఈజ్ 2 ఎ ఫ్యాక్టర్ ఆఫ్ అన్ ఈవెన్ నెంబర్? ఎస్. ఈజ్ 2 ఎ ఫ్యాక్టర్ ఆఫ్ అన్ ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్స్ అన్ని 2 టేబుల్లో వచ్చే నెంబర్స్ ఉంటాయి కదా మనకి, 2, 4, 6, 8, 10, 12. సో అవన్నీ 2 టేబుల్లో వస్తాయి. కాబట్టి 2 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ఈవెన్ numbers. Odd numbers ki factor ga undadu anamata. So the answer is no. Note down children. Yes. Put the heading exercise 5 children. Find the factors of given numbers. ఇచ్చిన నెంబర్స్కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? ఫస్ట్ నెంబర్ 33. సో మనకి ఫస్ట్ ఫ్యాక్టర్స్ని మల్టిప్లికేషన్ ఎలా చేస్తాము? ఫస్ట్ మనకి 33 ఉంది కదా, 1 టేబుల్లో 33 వస్తుంది. 1 33 0 33. 2 టేబుల్లో మనకి 33 వస్తుందా? 33 is an odd number. So your so 2 is not a factor of 33. Next 3 table. 3 table లో మనకి 33 ఎక్కడ వస్తుంది? yes. 3 11s are 33. 3 11s are 33. That's all కదా. ఇంకే టేబుల్స్ లోని మనకి 33 రాదు. 4 table, 5 table, 6 table, 7 table, no. We are not getting anywhere. Only 1, 3, 11 and 33. These are the factors of 33. సో మనం రాసేటప్పుడు స్మాల్ టు బిగ్ రాసుకోండి. అంటే ఇటువైపు ఉండేవి మీకు ఫ్యాక్టర్స్ అవుతాయి. సో ఇక్కడ ఏం రాస్తారు? ఫ్యాక్టర్స్ ఆఫ్ 33 ఈక్వల్స్ టు 1, 3, 11 and itself. What is itself? 33. So smallest factor is 1, greatest factor is itself అంటే 33. సో 1, 3, 11 and 33. సో మనం మల్టిప్లికేషన్ మెథడ్లో ఈ విధంగా
ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడున్న నెంబర్ మనకి ఏ టేబుల్స్లో వస్తుందో ఆ టేబుల్స్ని రాయాలి ఆర్డర్లో. స్మాల్ టు బిగ్ వెళ్ళండి. 1 టేబుల్, 2 టేబుల్, 3 టేబుల్, 4 టేబుల్, 5 టేబుల్ ఆర్డర్లో వెళ్తే అప్పుడు మీకు ఇక్కడ కూడా ఆర్డర్లో వస్తాయి. ఓకే, సో 1 టేబుల్లో వస్తుంది 133 జా 33. నెక్స్ట్ 2 టేబుల్లో రాదు కాబట్టి 3 11 జా 33. సో 1 3 ఫ్యాక్టర్స్ అవుతాయి. అలాగే 11 టేబుల్లో 11 3 జా 33, 33 1 జా 33. కాబట్టి ఈ 2 నెంబర్స్ కూడా బోత్ సైడ్స్ ఇంటూకి బోత్ సైడ్స్ ఉన్న నెంబర్స్ అన్ని కూడా ఫ్యాక్టర్స్ అవుతాయి అనమాట 33కి. నోట్ డౌన్ చిల్డ్రన్ నీట్లీ. నెక్స్ట్ బి సమ్. సో 50కి ఫ్యాక్టర్స్. సో ఫస్ట్ మనం ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ చేయాలి? 1 టేబుల్ ఫస్ట్ 150 50 అనుకున్నాం కదా మనం. ప్రతి నెంబర్కి కూడా 1 ఒక ఫ్యాక్టర్గా ఉంటుంది అండ్ ప్రతి నెంబర్ దానికి అదే ఒక ఫ్యాక్టర్గా ఉంటుంది. సో 50 టేబుల్లో 50 వస్తుంది 1 జా. నెక్స్ట్ 2 టేబుల్లో మనకి 50 ఎక్కడ వస్తుంది? 225 జా 50. 3 టేబుల్ 3 9 జా 45. 3 టేబుల్లో మనకి ఎక్కడ వస్తుంది? 45 వస్తుందా? 3 10 జా 30, 3 11 జా 33, 3 12 జా 36, 3 13 జా 45 రాదు కదా. 55 వస్తుంది కానీ 50 రాదు. కాబట్టి 3 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 50. నెక్స్ట్ 4 టేబుల్లో 50 వస్తుందా రాదా మనకి ఎలా తెలుస్తుంది? మనం 50ని ఇలా పక్కన మార్జిన్లో వేసుకొని మనకు ఒకవేళ ఆ నెంబరు ఆ టేబుల్లో వస్తుందో రాదో తెలియదు. అప్పుడు మనం ఏం చేయాలి? డివిజన్ చేసుకోవాలి. 4 1 జా 4, 5 - 4 1, బ్రింగ్ డౌన్ 0, 10. 4 టేబుల్లో మనకి 10 రాదు. 4 2 జా 8, 10 - 8 2. ఇక్కడ ఏమైంది? 2 రిమైండర్ అయిపోయింది. అంటే 4 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 50. అంటే 4 టేబుల్లో 50 రాదు అండ్ 450కి ఫ్యాక్టర్ కూడా అవ్వదు. ఎందుకు? మనకి ఇక్కడ ఏం రావాలి? రిమైండర్ 0 రావాలి. బట్ వాట్ వి గెట్ హియర్? 2. నెక్స్ట్ 5 టేబుల్ 5 10 జా 50, 5 10 జా 50, రైట్. నెక్స్ట్ 6 టేబుల్ 7 టేబుల్ 8 టేబుల్ 9 టేబుల్ 10 టేబుల్. సో ఆల్రెడీ 10 వచ్చింది కదా. సో స్టాప్ టు ఫైండింగ్ ఫ్యాక్టర్స్. ఇక్కడతో ఇంకా మనం ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయడం ఆపేయచ్చు. సో మనకి ఇటువైపు నెంబర్ వచ్చిన వరకు మనం ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. 5 టేబుల్ తర్వాత నెక్స్ట్ 6 టేబుల్, 7 టేబుల్లో రాదు, 8 టేబుల్లో రాదు, 9 టేబుల్లో రాదు, 10 టేబుల్లో వస్తుంది. 10 ఆల్రెడీ మనం ఇక్కడ వేసాం కదా. 10 టేబుల్ ఎక్కడ వస్తుంది మనకి? 10 5 అనే వస్తుంది. సో ఆల్రెడీ మనం ఇటువైపు రాసేసాం కాబట్టి మళ్ళీ మనం రాయక్కర్లేదు అనమాట. సో మనం ఇటువైపు ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఆ నెంబర్ ఇటు వచ్చిందంటే మనం అక్కడితో ఆ ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయడం ఆపచ్చు. నౌ ఫ్యాక్టర్స్ ఆఫ్ 50 ఈక్వల్స్ టు 1. ఇటువైపు ఫస్ట్ ఇటువైపు ఉన్న నెంబర్స్ రాయాలి ఇంటూకి. నెక్స్ట్ నెంబర్ 2, నెక్స్ట్ నెంబర్ 5, నెక్స్ట్ కింద నుంచి పైకి ఇలా 10, నెక్స్ట్ 25 and the last factor is 50. అబ్జర్వ్ చేసారా? 1 is a smallest factor and itself means 50 is a factor of greatest factor of itself అన్నమాట. Note down neatly children. Match the numbers in the box to their factors. Okay, so now the first one is 33, 50, 84,
120. 7, 5, 3, 10, 15, 11, 12, 8. సో మనం మ్యాచ్ ది నెంబర్స్ ఇన్ ద బాక్స్ టు దేర్ ఫ్యాక్టర్స్. అంటే 33 ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇటువైపు నంబర్స్ని కంపేర్ చేసి మనం వాటి ఫ్యాక్టర్స్తో మ్యాచ్ చేయాలి. సో 33 ఇక్కడ ఉన్న నెంబర్స్లో మనకి ఏ టేబుల్స్లో వస్తుంది? 3 టేబుల్ వస్తుంది. మీన్స్ 3 11s 33 కదా. ఇంకా ఇటువైపు ఏదైనా నెంబర్తో 33 వస్తుందా? రాదు. ఇటువైపు చెక్ చేయండి. 15 టేబుల్లో రాదు. 11 టేబుల్ ఎస్. 3 11s 33. 11 3s 33. కాబట్టి 3 and 11 ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 33. నెక్స్ట్ 50. ఇటువైపు నెంబర్స్లో మనకి ఏవేవి ఫ్యాక్టర్స్గా ఉంటాయి? 5 టేబుల్లో 50 వస్తుంది కదా మనకి. సో 5 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 50. 3 టేబుల్లో 50 వస్తుందా మనకి? వస్తుందా లేదా చెక్ చేసుకోండి, తెలిసిపోతుంది మీకు. 3 1s 3. 5 minus 3 2. Bring down 0. 5 3s 15. 20 minus 5 5. సో ఇక్కడ మనకి 5 రిమైండర్గా ఉండిపోయింది కాబట్టి 3 టేబుల్లో 50 రాదు. నెక్స్ట్ 10 టేబుల్. సో 10 టేబుల్లో వస్తుంది కాబట్టి మ్యాచ్ చేయండి. ఓకే. నెక్స్ట్ ఇటువైపు చూడండి. 15 టేబుల్లో వస్తుందా మనకి? 15 1s 15. 15 2s 30. 15 3s 45 రాదు. 15 టేబుల్లో మనకి 50 రాదు కాబట్టి 15 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 50. 11 టేబుల్లో 50 వస్తుందా? 11 టేబుల్లో రాదు. నెక్స్ట్ 12 టేబుల్లో 50 వస్తుంది కదా. రిసైడ్ ద టేబుల్. 12 1s 12. 12 2s 24. 12 3s 36. 12 4s రాదు. సో 12 టేబుల్లో కూడా 50 రాదు కాబట్టి. నెక్స్ట్ 8 టేబుల్లో 50 వస్తుందా మనకి? రాదు. సో ఇటువైపు ఏవి మనకి 50లో ఫ్యాక్టర్స్ లేవు. నెక్స్ట్ 84. 7 మనకి 7 టేబుల్లో 84 వస్తుంది కదా. 7 12s 84. ఇంకా 5 టేబుల్లో రాదు. 3 టేబుల్లో 84 వస్తుందో రాదో మనం డివైస్ చేసి చెక్ చేసుకోవచ్చు. సో చూడండి, 84 కదా. 3 2s 6. 8 minus 6 2. Bring down 4. 3 8s 24. 24 minus 24 0. కాబట్టి 3 టేబుల్లో 84 వస్తుంది కాబట్టి 3 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 84. ఓకే. నెక్స్ట్ 10 టేబుల్ 84 వస్తుందా? రాదు. ఇటువైపు చూడండి. 12 7s 84 కదా. కాబట్టి 12 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 84. ఇంకా 8 టేబుల్లో వస్తుందా? రాదు. ఓకే, లీవ్ ఇట్. నెక్స్ట్ లాస్ట్ వన్ 120. 8 టేబుల్లో 50 కూడా రాదు కదా. ఓకే. సో 120 మనకి ఏ టేబుల్స్లో వస్తుంది? 5 టేబుల్లో 120 వస్తుంది. 10 టేబుల్లో 120 వస్తుంది. 3 టేబుల్లో 120 వస్తుంది. ఇంకా 8 టేబుల్లో 20 వస్తుంది. 12 టేబుల్లో 120 వస్తుంది. ఓకే, దట్స్ ఆల్. సో ఇప్పుడు మీరు కిందన ఒక్కొక్క నెంబర్కి ఫ్యాక్టర్స్ రాయండి. ఇందులో 33 ఫ్యాక్టర్స్ 3 11. 50 ఫ్యాక్టర్స్ 5 10. అంతే కదా. 5 and 10, దట్స్ ఆల్. నెక్స్ట్ 84 ఫ్యాక్టర్స్ 7 12 అండ్ 3 కూడా. 3 7 12. నెక్స్ట్ 120 ఫ్యాక్టర్స్ 3 5 10 12. These are the factors of 120. Okay, note down children neatly. Okay.
ఓకే. ఇదే సమ్ మీరు ఒకసారి హోంవర్క్ బుక్‌లో కూడా చేయండమ్మా. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ చిల్డ్రన్. విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.